లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్లో పడి 13 నెలల ఒక చిన్నారి మృతి చెందాడు. తులసి అనే ఒక ఫామ్ హౌస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్ళి ఆ స్విమ్మింగ్ పూల్లో ఎంతోమంది పిల్లలు ఆడుతున్న సమయంలోనే ఆ స్విమ్మింగ్ పూల్లో ఆయుష్ దశరథ్ అనే 13 నెలల చిన్నారి ఆ పూల్లో పడి చనిపోవడం జరిగింది. ఎవరు గమనించకపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు విడిచాడు ఆ చిన్నారి. ఘటన జరిగిన సమయంలో వంటగదిలో తల్లి, ఆ ప్రైవేట్ రిసార్ట్కి సంబంధించిన వంటగదిలో తల్లి పనిచేస్తుంది. కస్టమర్లను చూసుకునే పనిలో కస్టమర్లతో మాట్లాడుతూ చిన్నారి తండ్రి మొత్తానికైతే బిజీగా ఉండడం జరిగింది. ఫామ్ హౌస్లో పని మనుషులుగా ఆ చిన్నారి తల్లిదండ్రులు పనిచేస్తున్నారు. చిన్నారి మరణంతో గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు ఆ తల్లిదండ్రులు. సీసీ కెమెరాలో రికార్డైన బాలుడు చనిపోయే దృశ్యాలను మనం ప్రస్తుతానికి రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. బాక్స్లో చూడొచ్చు. ఆ 13 నెలల అంటే ఒక్క సంవత్సరం పిల్లాడు. అందరూ స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటున్నారు అన్న ఉత్సాహంతో ఆ వాటర్ని చూసి ఆ ఎక్సైట్మెంట్తో చూడండి ఆ పూల్ దగ్గరికి వెళ్ళి తనే అందులోకి దిగాడు. కానీ అది ఎంత లోతుంది, వాటర్ అంటే ఏంటి, ఆ నీటి వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి ఆ సంవత్సరం పిల్లాడికి తెలియదు కదా. ఆ పక్కనే మనం చూడొచ్చు ఒక వ్యక్తి సెల్ ఫోన్ పట్టుకొని ఇంకొక వ్యక్తి పూల్లో దూకుతున్నాడు. ఆ వ్యక్తిని ఫోటోలు తీయడంలో బిజీగా ఉన్నాడు. మిగతా పిల్లలు కూడా ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకొని ఆ సంవత్సరం పిల్లాడిని మనం చూడొచ్చు. ఆ పూల్ దగ్గరికి వెళ్ళాడు. ఆ పూల్ దగ్గరికి వెళ్ళి అందులోకి ఆ వాటర్కి ఎక్సైట్ అయ్యి ఆ వందులకి దిగే ప్రయత్నం చేశాడు. డైరెక్ట్గా ఒక జంప్ చేశాడు. కానీ అక్కడ ఉన్న ఆ పూల్ డెప్త్కి, ఆ లోతు ఎంత అనేది ఆ పిల్లాడికి తెలియక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎదురుగా ఇంకొక చిన్న పిల్లాడు కనిపిస్తున్నాడు. కానీ ఆ పిల్లాడు కూడా ఆ గోడలను పట్టుకొని అక్కడే ఈదుతున్నాడు. ఆ ఎక్సైట్మెంట్లో ఎగురుతున్నాడు. కానీ ఈ 13 నెలలు అంటే 1 సంవత్సరం 1 నెల, 1 సంవత్సరం బాలుడు ఎక్కడికి వెళ్ళాడు అన్న విషయం తల్లిదండ్రులు గమనించలేకపోయారు. సాయంత్రం ఒకసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటగా సాయంత్రం 6 గంటలకి ఆ ప్రైవేట్ రిసార్ట్కి ఎంతోమంది కస్టమర్స్ వచ్చారు. సమ్మర్ అవ్వడంతో చాలామంది ఫ్యామిలీస్ రావడంతో తల్లి అనుష కిచెన్లో గిన్నెలు కడుగుతున్న సమయంలో కొడుకుని ఆయుష్ని తండ్రికి అప్పగించింది. 6 గంటల సమయంలో కిచెన్ దగ్గర ఆయుష్ అనే తండ్రికి అప్పగించడంతో దశరథ్ని చూసుకోమని ఆ తండ్రికి అప్పగించింది. దశరథ్ని తండ్రి తీసుకొని వచ్చాడు. కొంతసేపు తనతో ఉంచుకున్నాడు. గెస్ట్లు ఎక్కువైపోవడం, గెస్ట్లకి సర్వీస్ చేసే పనిలో తండ్రి కొంత బిజీ అవ్వడంతో ఆ కొడుకుని కొంత పక్కన పెట్టి ఆయన కొంత తన పనిలోనే నిమగ్నం అయిపోయాడు. తర్వాత నా కొడుకు కనిపించట్లేదు, తల్లి దగ్గరికి మళ్ళీ కిచెన్కి వెళ్ళిపోయి ఉంటాడులే, మళ్ళీ కిచెన్లో తల్లి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడని తండ్రి అనుకున్నాడంట. కానీ కొంతసేపు అయినాక కొడుకు కనిపించట్లేదని తల్లిదండ్రులు ఇద్దరు గమనించారు. 6 గంటల 15 నిమిషాలకి 6 గంటలకి తల్లి దగ్గర ఉన్నాడు. 6 గంటలకి తల్లి తండ్రికి ఇచ్చేసింది దశరథ్ని. తండ్రి కస్టమర్స్తో కొంచెం బిజీ ఉన్న తర్వాత 6 గంటల 15 నిమిషాలకి కొడుకు కనిపించట్లేదు అని తల్లిదండ్రులు రియలైజ్ అయ్యారు, వెతకడం స్టార్ట్ చేశారు. కానీ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి చూసిన తర్వాత ఆ కొడుకు దశరథ్ ఆ పూల్లో తేలి ఆడుతూ కనిపించాడు. ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇమీడియట్గా ఆ ప్రైవేట్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ ఫామ్ హౌస్ ఓనర్ అనిల్ మెహర్ అలాగే వాళ్ళ తండ్రి ఇద్దరు ఆ బాలుడిని తీసుకొని హుటాహుటిన సదానంద్ అనే ఒక హాస్పిటల్కి పరుగులు తీశారు. కానీ ఆ పిల్లాడి క్రిటికల్ కండిషన్ వల్ల ఆ పిల్లాడికి మేము సరైన చికిత్స చేయలేము, దగ్గరలో ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లాలంటూ ఆ హాస్పిటల్ యాజమాన్యం కోరడం జరిగింది. దాని తర్వాత ఆయుష్ ఆ కొడుకు దశరథ్ని, ఆ 13 నెలల బాలుడిని కార్డినల్ గ్రాషియస్ అని వసాయ్ వెస్ట్ అనే ఒక ప్రాంతంలోనే ఒక హాస్పిటల్కి, కార్డినల్ గ్రాషియస్ అనే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. కానీ అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మెడికల్ స్టాఫ్ అఫీషియల్గా తాను చనిపోయాడంటూ డిక్లేర్ చేయడం జరిగింది. మొత్తం మీద ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. ఒక 13 నెలలు అంటే 1 సంవత్సరం పిల్లాడు, సంవత్సరం కొడుకు, తల్లిదండ్రి ఇద్దరు వలస కూలీలు అంట. వాళ్ళు ఈ రిసార్ట్లో, ఈ ప్రైవేటు ఫామ్ హౌస్లో పని చేయడానికి అక్కడికి వచ్చి పనిచేస్తున్నారు కొంతకాలంగా. ఈ సమ్మర్ వల్ల, వేసవి కాలం వల్ల ఎక్కువ మంది కస్టమర్స్
ఆ రోజు ఆ ఫామ్ హౌస్కి రావడంతో తల్లి కిచెన్లో గిన్నెలు కడగడం వంట చేసే కార్యక్రమంలో బిజీగా ఉండడం జరిగింది. మరో పక్కన తండ్రి కస్టమర్స్ని మాట్లాడి వాళ్ళకి సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే పనిలో తండ్రి కూడా కొంత బిజీ అవ్వడం. 6 గంటల సమయంలో సాయంత్రం 6 గంటలకి తల్లి దగ్గర పిల్లాడు ఉన్నాడు. కొంత బిజీగా ఉండడం వల్ల తండ్రి ఆయుష్ అనే తండ్రి పేరు ఆయుష్కి అప్పచెప్పారు. దశరథ్ని కొంత ఆయన చూసుకోలేని సమయంలో తల్లి దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోయి ఉంటాడు అని అనుకున్నారు. 13 నెలలు కాబట్టి అప్పుడే కాస్త నడవడం నేర్చుకున్నాడు. కానీ ఆ స్విమ్మింగ్ పూల్లో అంతమంది పిల్లలు అందరూ ఆడుతూ ఉండడం చూసి ఎక్సైట్ అయిపోయి తనకు తానుగా ఆ పూల్ దగ్గరికి వెళ్ళి, మనం చూడొచ్చు విజువల్లో, తనకు తానుగా ఆ పూల్ దగ్గరికి వెళ్ళాడు. ఒక్కసారి మనం ఆ మార్క్ చేసిన దగ్గర చూడొచ్చు. తనకు తానుగా ఆ పూల్ దగ్గరికి నడుచుకుంటూ కొంత వెళ్ళి డైరెక్ట్గా అందులోకి దిగాడు. కానీ ఆ వాటర్ ఎక్కువ హైట్ ఉండడంతో ఎవరు గమనించలేదు. మరొక పక్కన ఆ పిల్లోడు పడిన దగ్గర మనం చూడండి, ఇంకొక వ్యక్తి ఫోన్లో తన ఫ్రెండ్ స్విమ్మింగ్ పూల్లోకి దూకే ఫొటోస్ని వీడియోస్ని తీస్తున్నాడు. ఎదురుగా ఇంకొక బాలుడు కూడా ఉన్నాడు. అప్పటిదాకా మనం చూడొచ్చు, ఒక చైర్లో ఒక వ్యక్తి కూర్చున్నాడు. అంటే స్విమ్మింగ్ పూల్లో ఎవరైనా స్విమ్మింగ్ రాకపోయినా సరిగ్గా లేకపోయినా వాళ్ళందరినీ చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ అంటూ ఉంటారు ప్రతి స్విమ్మింగ్ పూల్ దగ్గర. వాళ్ళు సాధారణంగా కోచ్ కానీ లేకపోతే అలాంటి వ్యక్తులే కూర్చొని ఉంటారు. అలా ఆ చైర్లో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు, మనం చూడొచ్చు. అతను అప్పటిదాకా కూర్చొని ఉన్నాడు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవడానికి ఇలాంటి వ్యక్తులు ఉంటారు. కానీ లేచి వెళ్ళిపోతున్నాడు చూడండి. ఆ వ్యక్తి లేచి కొంత పక్కకు వెళ్ళిన తర్వాత మరుక్షణమే ఈ ఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారి, జస్ట్ 1 సంవత్సరం 13 నెలల ఒక చిన్నారి మరి తన ప్రాణాలని కోల్పోయాడు. ఎవరి నిర్లక్ష్యం అని చెప్పుకోవాలి. తల్లిదండ్రులు వలస కూలీలు, ఇద్దరు కష్టపడి పనిచేస్తే కానీ రెక్కాడదు. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు పనిచేస్తున్నారు. ఒకరు కిచెన్లో గిన్నెలు కడుగుతున్నారు వంటగదిలో, మరొకరు కస్టమర్లకి సర్వీస్ చేస్తున్న సమయం. మొత్తం మీద ఒక దారుణమైన ఘటన అని చెప్పుకోవాలి. మహారాష్ట్రకు సంబంధించిన పహల్గార్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్లో ఒక ఏడాది పిల్లాడు, 13 నెలల పిల్లాడు ఒక్కసారిగా పూల్లో పడి చనిపోవడం జరిగింది. సాయంత్రం 6 గంటల దాకా తల్లిదండ్రుల చేతుల్లోనే ఉన్నాడు. 6 గంటలకు తల్లి చేతిలో నుంచి ఆ కొడుకుని తండ్రి తీసుకున్నాడు. కానీ కస్టమర్స్తో కొంత బిజీగా ఉండడంతో కొడుకుని పట్టించుకోలేదు. 10 నిమిషాల తర్వాత కొడుకు లేడని ఇద్దరు రియలైజ్ అవ్వడం జరిగింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఒక్కసారి అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉండే ఆ సమయంలో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అయ్యో దేవా, అయ్యో దేవా. అయ్యో దేవా. రైట్, ఆ ఆడియో, ఆ సీసీటీవీ ఫుటేజ్ని చూస్తున్న వ్యక్తులు కూడా అయ్యో దేవా, ఆ పిల్లోడు పడిపోయిన తర్వాత ఆ వీడియోని చూసి వాళ్ళు కూడా ఓ దేవుడా అనుకుంటూ వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మొత్తం మీద స్విమ్మింగ్ పూల్ దగ్గర సేఫ్టీ మెషర్స్ని, సేఫ్టీ నార్మ్స్ని ఖచ్చితంగా పాటించండి. మీ పిల్లల్ని ఇప్పుడు ఈ సమ్మర్లో ఎక్కడికి తీసుకెళ్ళినా, అక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నా లేకపోతే చెరువులు కానీ కాలువలు కానీ ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా సేఫ్టీ నార్మ్స్ని పాటించండి. వాళ్ళకి సరైన దుస్తులను ధరించండి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి లైఫ్ జాకెట్స్తో పాటు వారు ఫ్లోట్ అవ్వడానికి, వాళ్ళు తేలి ఆడడానికి కావాల్సిన పరికరాలు ఏముంటాయో అవన్నీ కూడా సమకూర్చే ప్రయత్నం చేయండి. అలాగే చిన్న పిల్లలని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళకి తెలియని వయస్సులో వాళ్ళు ఏం చేస్తున్నారని గమనిస్తూ ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దానికి ఇదొక నిదర్శనం అనుకుని చెప్పుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు 13 నెలల పిల్లాడిని ఆ ఇద్దరు తల్లిదండ్రులు కోల్పోయారు. ఆ ఇద్దరు తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు ప్రస్తుతానికి. ఆ ఫామ్ హౌస్కి సంబంధించిన ఓనర్ కూడా ప్రస్తుతానికి ఆ పిల్లాడిని బతికిచ్చే ప్రయత్నం చేశారు. 2-3 హాస్పిటల్స్ తిరిగే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 6 గంటలకి తల్లి దగ్గర ఉన్నాడు. దాని తర్వాత 6 నుంచి 6:15 దాకా తను ఎక్కడున్నాడు అనేది చూడలేకపోయారు. 6:15కి వెతికినప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్లో ఒక శవం అయితే తేలియాడాడు.
సో ఒక దురదృష్టమైన సంఘటన అని చెప్పుకోవాలి. ఇదందరూ ఒకసారి ఈ సమ్మర్లో మీ పిల్లల్ని స్విమ్మింగ్ పూల్ కానీ, స్విమ్మింగ్కి కానీ, లేకపోతే వాటర్ స్పోర్ట్స్కి కానీ ఎక్కడికి పంపించినా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి. చిన్న పిల్లలని వేసవి కాలం అంటూ రోడ్లపైన, ఇంటి బయట కూడా వదిలేసినా ఒక కంట కనిపెడుతూనే ఉండే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఈ ఘటన చూసిన తర్వాత మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అయ్యో అయ్యో దేవా, అయ్యో అయ్యో దేవా. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU